ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారండి. మా ఊరే శంకవరమే. ఓకే. ఆయన పరిపాలన ఎలా ఉందండి? ఆయన పరిపాలన బాగానే ఉంది కదండి. ప్రస్తుతానికి మా ఏరియాలో రోడ్లు బాగా ఇబ్బందిగా ఉన్నాయండి. గత 25 సంవత్సరాల క్రితం పోసారండి శంకవరం టు పెదమల్లాపురం రోడ్డు, అలాగే కత్తిపుట్టు రౌతులపుట్టు రోడ్డు. చాలా దారుణంగా ఏంటి హెవీ ట్రాఫిక్ అవ్వడం, భారీ లారీలు తిరగడం వల్ల ఎన్నిసార్లు రిపేర్లు చేసినా కూడా రోడ్లు పాడైపోయండి. ఈ రెండు మా మండలంలో ప్రధాన సమస్యల కింద ఉన్నాయండి ఈ రోడ్లు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యలు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా? నిత్యం అందుబాటులో ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా? ఉందండి. మీ ఎమ్మెల్యే గురించి ఒక మాట చెప్పాలంటే మీరేం చెప్తారు? నిత్యం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా ఇంటి దగ్గరే ఉండి వచ్చిన కార్యకర్తల సమస్యలను తెలుసుకుని అవసరం ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారండి. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందమ్మా? మరి బాగుంది గారు. మరి మా చేతన కండి, మరి చేతన బాబు ఎమ్మెల్యే గారు అండి. మరి చేతన మా ఊరు మా ఎమ్మెల్యే గారు మేము వేసుకోకపోతే ఇంకెవరు ఎత్తారండి? మా ఎమ్మెల్యే గారు మేము వేసుకుంటామండి. గెలిపించుకోకండి ఆయన గారు. ఎక్కడో ఎవరికి ఎత్తే మాకు ఎలా కొడుతుందండి? మా ఎమ్మెల్యే గారికి వేసుకుంటాం మేము. అది మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా? గెలుతాడే గారు. మేము అందరూ ఎత్తే గెలుతాడే గారు. అది మా ఎమ్మెల్యే గారు చేస్తామండి. మా ఎక్కడి నుంచో మేము ఎవరికి వేసుకుంటే మాకేంటంటే మా ఎమ్మెల్యే గారు వేసుకుంటే మేము గెలుచుకుంటామండి, మేము గెలిపించుకుంటాం. అది స్థానిక ఎమ్మెల్యే ఎవరు? స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారండి. ఆయన పరిపాలన ఎలా? ఆయన పరిపాలన కూడా చాలా బాగుందండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే? పరిశీలిస్తున్నారండి. ప్రజలకు అందుబాటులో ఉన్నారండి, వస్తున్నారండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారు. మీ ఎమ్మెల్యే గారి గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? మాటలు చెప్పాలంటే మనిషి చాలా మంచోడండి, అందుబాటులో ఉన్నాడండి, వెళ్తే మాట అలకింతున్నాడండి. అదండి ఎమ్మెల్యే గారు కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాడండి. ఎవరైనా సరే అందుబాటులో ఉంటున్నాడండి. సక్రంగా అన్ని పనులు కూడా చేసి పెడుతున్నాడండి. ఎవరైనా సరే ఆదరిస్తున్నాడు. బాబు ఇలా ఉందండి, ఈ పరిస్థితి ఇలా ఉందండి అంటే వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారండి. అవి ఆఫీస్ కూడా పెట్టారండి. అక్కడికి వెళ్ళి అవన్నీ చెప్పుకుంటాడు. మనకి అవన్నీ వచ్చండి ఆ అబ్బాయి చెప్తుంటాడండి. వచ్చి ఇంతోటి ఇలా ఉంది, ఈ రకంగా ఉందని చెప్తుంటాడండి. అయినా కూడా వెంటనే చూస్తాడు. అతడు గెస్ట్ హౌస్ ఉందండి, అక్కడ వస్తారు పెద్దలు మాట్లాడుకొని ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసుకుంటారండి. అదండి. మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? ఉందండి. ఇక్కడ మరి ఈ కాన్స్టిట్యూషన్లో అయితే అండి మరి ఈయన వస్తాడండి. మాకు అందరికీ నమ్మకం. ఉపకారం జరుగుతుంది కదండి ప్రజల పక్క. ఎవరికి కూడా ఉపకారం లేదండి, అందరికీ ఉపకారం జరిగిందండి ఇక్కడ. అదండి చక్కగా ఉందండి. మరి మీ ఎమ్మెల్యే గురించి ఒక మాటలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గురించి అండి, ఎమ్మెల్యే అంటే ఇంక దేవుడి కిందే లెక్కేసుకుంటున్నాడు మేము. మాకు ఎమ్మెల్యే గారు కూడా ఏది కావాలితే ఇంటికి వెళ్తారో చక్క పెడుతున్నాడు. అంతగా కాకపోతే ఆ ఆఫీస్ కాడ పోతామండి, ఆయన కూడా చూస్తున్నాడు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే? ప్రజల సమస్యలు కూడా పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులోనే ఉంటాడండి మాకు ఎప్పుడూనే. ఆయన గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులు ఏంటండి? అభివృద్ధి పనులు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారు? మళ్ళీ ఇదే మాకు అన్ని రకాలుగా మా ఎమ్మెల్యే గారే మాకు దేవుళ్ళగా ఆదుకుంటున్నాడు. అన్నీ ఈయన రావాలనే కోరుకుంటున్నాం. బహుమతి దేవాలు. మరి తర్వాత పరిపాలన కూడా పైనుంచి జగన్ గారు అన్నీ కూడా ఆన్లైన్లో నొక్కేస్తున్నాడు కదా. ఎవరో ఇక్కడ ఇచ్చేది చేసేది లేదు కాదంటారా? ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా ఎమ్మెల్యే? చేస్తారా? ఏమన్నా గొడవలు వస్తే అక్కడ ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ కాడ అలివలు చేస్తారు. ఇక్కడైతే గోలని చెప్పి కుమార్ గారు ఉన్నారు అక్కడ 10 మంది ఉండి చేస్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అందుబాటులో ఉంటారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా? ఉందండి. మాకు అందరికీ మరి వస్తాడనే. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పూర్ణచంద్ర ప్రసాద్ గారండి. ఆయన పరిపాలన ఎలా ఉందండి ఈ ప్రాంతం? బాగానే ఉందండి. ఇక్కడ అందరూ ఆయన సంరక్షణలోనే బాగా జరుగుతుంది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే? అన్నీ ఎప్పటికప్పుడు ఆయన పరిశీలనలోనే ఉంటారు. ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే? అందుబాటులోనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా? అనుమానం బాగానే ఉంటుంది. ఈ ఎమ్మెల్యే గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? రాజకీయ దురంధరుడు, చాలా అభిమాని అందరికీ కూడాను.
నియోజకవర్గంలో తెలియని ప్రాంతం లేదు ఆయనకి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పూర్ణ చంద్రప్రసాద్ గారు ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ప్రజలకు అందుబాటులో ఉంది? అందుబాటులో ఉన్నారు, చాలా బాగుంది. ప్రజల సమస్య పరిష్కారం బాగా పరిచేస్తున్నారండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా? ఉంటుంది. మా ఊరికి 90% అంతా ఇక్కడే ఉంటుందండి, ఎక్కడికి వెళ్తాం బయట మరి పరిపాలన 4 మండలాలు ఎలా ఉందో మా మండలం బాగుందండి. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పర్లేదు, బాగా రోడ్లు బాగానే వేస్తున్నారు, బాగానే చూస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? మాకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. పరిచేస్తున్నారు. పర్లేదు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? పక్కా తిరిగి ఉండదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత బేసద్ది గారండి. ఆయన పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉందండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? బాగానే పరిస్థితుందండి. ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు? అందుబాటులోనే ఉన్నారండి. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? ఇంకా ఆయనకే ఉందండి అవకాశం. అయితే ఆయనే గెలవచ్చు అనుకుంటున్నామండి. ఎమ్మెల్యే ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? ఇప్పుడు మన ఆపుతున్న వాళ్ళు వెళ్తుంటే ఆదుకుంటున్నాడు అండి. ఇంకా మనం కావాలని కోరుకుంటుంటే ఆయన వల్ల ఇవి జరుగుతుందండి. ఇప్పుడు మేము కూడా ఎన్నో సమస్యలతో వెళ్తుంటామండి. అవుతుందని చెప్తున్నారు, లేకపోతే లేదని చెప్తారండి. అంతేగాని ఇంకో రకంగా ఉండదండి ఆయనతోటి. అంటే పింఛన్ కూడా మన నెలకి ఒకటో తారీఖునాటికి వచ్చేస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పేదలకు అందుబాటులో. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారండి. ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇప్పుడు వచ్చే మాకు వాంటింగ్ లేవండి. ఆయన వల్ల మేము తప్పు చెప్తూ లేదండి. అయినా మంచి అయినా మేము ఆయన బిడ్డలు లాంటి వాళ్ళం అండి. ఆయన మా పుట్టిపూర్వత్వంలో పర్వతంలో బతుకమ్మ ఆపయా మేము. పర్వతం అంటే మాకు గౌరవం, చాలా అపమానం మాకు. ఆయన గెలిచిన తర్వాత ఈ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు? అన్నీ వేయించారండి. సిమెంట్ రోడ్లు వేయించారు, మొత్తం రోడ్లన్నీ వేయించారు. మార్కెట్ మార్కెట్ కూడా చూడండి ఒకసారి. అలాగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తీయండి ఒకసారి మార్కెట్ కూడా. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంట? ఉన్నదండి. ముఖ్యమంత్రి గారు ఆయనకు తోడు నీడగా ఉండగా ఏం పర్వాలేదండి ఆయనకి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? పర్వత పూర్ణ చంద్రప్రసాద్ గారండి. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుందండి. మాకు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు బాగా. ఎప్పుడు మాకు ఏ సమస్య వచ్చినా కూడా కాపాడతాడండి ఆయన. ఊళ్ళో ఎత్తి కదండి మాకు. ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడండి. ఎప్పుడు ఏ టైంలో అయినా 24 గంటల టైంలో ఎప్పుడైనా జరి కలుస్తారండి మాకు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? బ్రహ్మాండంగా ముందుసారి మీద మెజార్టీతో ఎక్కువ నెక్కుతారండి చుట్టూ. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత ప్రసాద్ గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా ఎమ్మెల్యే? అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉన్నారండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందండి. మీ ఎమ్మెల్యే గురించి ఒక మాటలు చెప్పాలని మీరు ఏం చెప్తారు? అందరి మీద బెస్ట్ అండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత ప్రసాద్ గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా? ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? పరిష్కరిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది. మీ ఎమ్మెల్యే గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరేం చెప్తారు? బాగానే ఉంది, పర్వాలేదు, అన్నీ బాగున్నాయి.